తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఇక శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు చేసి అర్చకులు వేద ఆశీర్వచనం పొందారు. శుక్రవారం నిర్వహించే సతీష్ ధావన్ సెంటర్ నుంచి జరిగే SSLV D3 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారిని ప్రార్థించారు. పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం పంపే శాటిలైట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయోగానికి ముందు రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. శ్రీహరికోట షార్లో మరో ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. శుక్రవారం ఉదయం 9:15 SSLV D3 రాకెట్ ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు. భూ పరిశీలన ఈ మిషన్ టార్గెట్. ఇక మిషన్ రెడీనెస్ రివ్యూ MRR లో అన్ని చెక్ చేసుకున్న శాస్త్రవేత్తలు నిర్దిష్ట సమయానికి ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. ఇక భూమిపై వస్తున్న మార్పుల పరిశీలనకు రోదసిలోని ఉపగ్రహాన్ని పంపించనున్నారు ఇస్రో సైంటిస్టులు. ఇక అగ్ని పర్వతాల ముప్పును అంచనా వేసి విలువైన సమాచారం అందించేలా రాకెట్ ను రూపొందించారు. అయితే SSLV D3 ప్రయోగాన్ని గురువారమే చేపట్టాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల శుక్రవారానికి వాయిదా వేశారు.